అన్నిట్లో అంతటా కల్తీ, తీసుకునే ఆహారంలో కల్తీ, తాగే నీళ్లలో కల్తీ. ప్రతి ఇంట్లో వాడే, జ్వరం వస్తే మనం కామన్గా వాడే లేదా ఏదైనా పెయిన్ రిలీవర్గా కామన్గా వాడే పారాసిటమాల్లో దానిలో కూడా క్వాలిటీ లేదంట. అంతేకాదు ప్యాండీ యాంటాసిడ్ మనం వేసుకుంటూ ఉంటాం, దానిలో కూడా క్వాలిటీ లేదంట. రీసెంట్గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద ఈ సంస్థ డ్రగ్ రెగ్యులేటర్గా యాక్ట్ చేస్తుంది భారతదేశంలో. 53 మెడిసిన్స్ మనం రెగ్యులర్గా వాడేవి, పేర్లు వింటే ఆశ్చర్యపోతాం అనమాట. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా క్వాలిటీ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. ముఖ్యంగా సేఫ్టీ స్టాండర్డ్స్ క్వాలిటీ ఫాలో అవ్వట్లేదు. సబ్ స్టాండర్డ్ మెడిసిన్స్ అనమాట. ఇవి మనకి హార్మ్ఫుల్గా ఉంటాయి, అంతేకాదు మనకి చాలా ఆరోగ్యానికి నష్టం కూడా చేస్తాయి ఇలాంటి మెడిసిన్స్ వాడటం వల్ల. ఈ మధ్య కూడా, అంటే ఇది ఈరోజు ఇచ్చిన రిపోర్ట్, ఈ మధ్య గత నెలలో కూడా దాదాపు 156 ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్స్ ని బ్యాన్ చేసింది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. రెగ్యులర్ గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు డ్రగ్ అలర్ట్ లిస్ట్ ఇస్తారనమాట. దానిలో కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్, మనం రెగ్యులర్ గా వాడే డ్రగ్స్ అనమాట, ముఖ్యంగా 53 టాప్ సెల్లింగ్ డ్రగ్స్ లో క్వాలిటీ లేదని కూడా ఈ రోజు డిక్లేర్ చేశారనమాట. పారాసిటమాల్ టాబ్లెట్స్ IP 500 mg, యాంటీ యాసిడ్ ప్యాండీ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, విటమిన్ సి D3 టాబ్లెట్స్, షెల్కాల్, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లైమిపిరేట్, ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్ డ్రగ్ టెల్మిసర్టాన్, ఈ డ్రగ్స్ అన్ని కూడా సబ్ స్టాండర్డ్ క్వాలిటీలో ఉన్నాయి అని చెప్పారనమాట. ముఖ్యంగా ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, హెట్రో డ్రగ్స్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ప్యూర్ అండ్ ప్యూర్ హెల్త్ కేర్, మెగ్ లైఫ్ సైన్సెస్ అండ్ మోర్. ఇంకా చాలా చాలా ఉన్నాయంట. దాంతోపాటు స్టమక్ ఇన్ఫెక్షన్స్ కి అండ్ చిన్న పిల్లలకి వాడే డ్రగ్స్ కూడా చాలా వరకు క్వాలిటీ తక్కువ ఉన్నాయంట. మెట్రోనిడజోల్ అనే డ్రగ్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ వాడతాం, అది మన PSU హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసే డ్రగ్ అనమాట. అది కూడా క్వాలిటీ చెక్ లో ఫెయిల్ అయిందనమాట. దాంతోపాటు ఉత్తరాఖండ్ బేస్ చేసుకున్న ప్యూర్ అండ్ ప్యూర్ హెల్త్ కేర్ సంస్థ షెల్కాల్, మీకు విటమిన్ డి మనకు తెలుసు షెల్కాల్, ఆ మెడిసిన్ కానీ, లేకపోతే టొరెంట్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు సప్లై చేసే మెడిసిన్స్ కానీ, ఇలాంటివి కూడా సబ్ స్టాండర్డ్ క్వాలిటీతో ఉన్నాయని చెప్పి కూడా చెప్పింది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. భారతదేశాన్ని మనం ఫార్మా హబ్ అంటాం. గత 2 దశాబ్దాలుగా మనం చూసుకుంటే గనక భారతదేశం ప్రపంచంలోనే ఒక ఫార్మా హబ్ గా ఎమర్జ్ అయింది. దాదాపు ప్రపంచంలో తయారయ్యే 20% జనరిక్ డ్రగ్స్ అన్ని కూడా భారతదేశంలో తయారవుతాయి. అండ్ జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం టాప్ అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే కొన్ని మాసాల క్రితం మన దేశంలో తయారైన దగ్గు మందు, కాఫ్ సిరప్స్ ఇతర దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా ఇతర దేశాల పిల్లలకి వాళ్ళ డేంజరస్ అయిపోయినాయి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ గా తయారైనాయి అని చెప్పి కొన్ని దగ్గు మందులు బ్యాన్ చేశారనమాట. అదేవిధంగా భారతదేశంలో తయారయ్యే కొన్ని మందులు క్వాలిటీ తగ్గుతున్నాయి, ఫార్మా కంపెనీస్ జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నారు. కానీ మనం ఇంకా మన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెప్తున్నా, మనం మాత్రం సబ్ స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నాం. అన్నిట్లో కల్తీతో పాటు మందుల్లో కల్తీ వల్ల మనకున్న అంతర్జాతీయ రెప్యుటేషన్ దెబ్బతింటది, దాంతో పాటు ట్రస్ట్ పోతుంది, అండ్ జన ఆరోగ్యం. ముఖ్యంగా మందులు ఎందుకు వేసుకుంటాం, ఎవరు ఊరికే మందులు తినరు, వాళ్ళకి నిజంగా సమస్య వస్తేనే వేసుకుంటారు. అట్లాంటి టైంలో సబ్ స్టాండర్డ్ డ్రగ్స్ వల్ల ఎంత నమ్మకంతో డ్రగ్ వాడతారు, ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతాయి, ఒకసారి ఆలోచించుకోవాలి మనం.